హాయ్, దిస్ ఇస్ రవి. వెల్కమ్ టు టుడేస్ ట్రెండింగ్ టాక్. కాదేది మోసానికి అనర్హం అనేది ఇప్పుడు బాగా నానుల్లో ఉన్నటువంటి వార్త. ఈ మధ్య సోషల్ మీడియాలో విపరీతమైనటువంటి దారుణమైనటువంటి మోసాలు జరుగుతున్నాయి. అంతేకాదు, మీ ఫ్రెండ్స్ వాళ్ళ చాటింగ్లతోటి అలాగే ఇతర సైబర్ క్రైమ్ వాళ్ళు రకరకాల ఐడీల నుంచి మీకు మెసేజ్లు పంపిస్తూ ఇప్పటివరకు మోసం చేశారు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే మోసం విన్నాక మీకు మైండ్ బ్లాక్ అయిపోయింది. ఎందుకంటే ఈ మోసంలో పాల్గొనేది ఎవరో తెలుసా? సాక్షాత్తు ట్విట్టర్ సీఈఓ ఎలన్ మస్క్. ఏంటి ఆశ్చర్యంగా ఉందా? అసలుకి ఎలన్ మస్క్కి ఇటువంటి స్కామ్ చేయాల్సిన అవసరం ఏందని డౌట్ వచ్చిందా? కానీ మోసపోయిన మహిళకు మాత్రం ఈ డౌట్ రాలేదు. ఇంతకీ ఏం జరిగిందంటే, ఉత్తర కొరియాలోని ఒక మహిళ ఎప్పుడు సోషల్ మీడియాలో చాటింగ్ చేస్తూ ఉండేది. ఇలా చాటింగ్ చేస్తున్న సమయంలో ఈమెకి ఎలన్ మస్క్ పరిచయం అయ్యాడు. అంతకంటే ముందు ఎలన్ మస్క్ యొక్క బయోగ్రఫీని ఈమె చదవడం వలన ఎలన్ మస్క్కి ఈమె విపరీతమైనటువంటి అభిమానిగా మారిపోయింది. ఎప్పుడైతే ఎలన్ మస్క్ నుంచి ఒక మెసేజ్ వచ్చేసి నేను మస్క్ని మాట్లాడుతున్నాను హాయ్ అంటూ మెసేజ్ చదివిందో తను ఫస్ట్ కన్ఫ్యూజ్ అయిపోయింది. కానీ ఎప్పుడైతే ఆ వ్యక్తి తన వర్కింగ్ ప్రాసెస్ని అలాగే తన యొక్క ఆఫీస్ని ఇలా చూపించడం అలాగే ఎంప్లాయీస్ గురించి మాట్లాడడం తన వర్కింగ్ స్టైల్ మొత్తం షేర్ చేయడంతో ఇదంతా జెన్యూన్ అని నమ్మేసింది. సాక్షాత్తు నాతోటి ఎలన్ మస్కే ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు మాట్లాడుతున్నాడు అని నమ్మింది. ఇలా నమ్మడానికి గల బలమైన కారణం కూడా ఒకటి ఉంది. అదేంటంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ తోటి ఫేస్ మార్ఫింగ్ చేసి ఆ వ్యక్తి కేవలం ఎలన్ మస్క్ లాగా కనపడుతూ అలాగే మాట్లాడుతూ ఏమని మోసం చేశాడు. ఉత్తర కొరియాలో ఉద్యోగుల్ని వాళ్ళ గురించి మాట్లాడడానికి వాళ్ళకి సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ఆమెను బుట్టలో వేశాడు. ఇంకేముంది, సాక్షాత్తు ఎలన్ మస్క్ నాతో మాట్లాడుతున్నాడు అని ఉబ్బి తబ్బిపోయి అతను చెప్పిందంతా చేయడానికి సిద్ధమైపోయింది. అంతేకాదు, నా ఫ్రెండ్స్ అందరూ ఆర్థికంగా బాగా ఎదగాలని కోరుకుంటాను, అందుకనే కొంచెం పెట్టుబడులు పెట్టు, నువ్వు బాగా డబ్బులు సంపాదించుకో అని బాగా మాయమాటలు చెప్పేసరికి ఈమె కూడా డబ్బు ఆశతోటి అవతల ఉన్న వ్యక్తి ఏఐ జనరేటెడ్ ఫిగరా లేదంటే నిజమైన ఎలన్ మస్కా అనేది తెలుసుకోకుండా తనకి విడతల వారీగా 41 లక్షల రూపాయలని పంపించేసింది. ఇంకేముంది, ఆ తర్వాత అసలు విషయం తెలుసుకొని లబోదిబో అన్నది. ఈ మోసాలు ఇక్కడతో ఆగేవి కాదు. ప్రతిరోజు నిత్యం చూస్తూనే ఉంటాం. ఇప్పటి వరకు సెల్ ఫోన్లో ఉన్నటువంటి డబ్బులు కొట్టేశారు. ఇప్పుడు డైరెక్ట్గా ఫేస్ మార్ఫింగ్ తోటి మీ అకౌంట్లో డబ్బులు కొట్టడానికి నేరగాళ్ళు రెడీగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మీ ఫ్రెండ్సా లేదా మీ బంధువులా ఎవరైనా సరే వీడియో కాల్లో మాట్లాడుతున్నాం ఇలాగ చాట్ చేస్తున్నాం అంటూ అడగగానే డబ్బులు పంపించారనుకో మీ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుంది. అది ఎలన్ మస్కా లేదంటే రామ్ చరణా లేకపోతే ఇతర సెలబ్రిటీసా అనేది తర్వాత సంగతి. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఇలాంటి మోసాలకి మీరు బాధితులుగా మిగిలిపోతారు. మరి మీరు ఎప్పుడైనా ఇలా మోసపోయారా లేదా మీ ఫ్రెండ్స్ ఇలా ఎవరైనా మోసపోయారా? అసలుకి ఇటువంటి సంఘటనల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.